జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. న్యాయం అందరికీ కావాలి, దాని అవసరం అందరికీ ఉంది. అందుకే ముందు మనం మంచిగా ఉండి తర్వాత మనకి మంచి జరగాలని కోరుకుందాం. ఆడపిల్ల సార్, రెస్పెక్ట్ ఇవ్వాలి. రాను రాను ఈ రెస్పెక్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఆడపిల్లలు సమాజంలో తగ్గిపోతున్నారు. సారీ మేడం. ఇదిగోండి సార్, రిలీజ్ చేయండి. కానిస్టేబుల్ రిలీజ్ చేయండి. ఓకే సార్. విడిపించేశారు కదా, అయితేనే ఈ ఉన్న వీడియోతోనే లేని పెంట క్రియేట్ చేయొచ్చు. అటు పెద్దమ్మకి ఇటు రాధకి ఈ వీడియో చూపిస్తే శ్రీకాంత్ కథే మారిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాదే ఉంది కృష్ణ, శ్రీకాంత్ చెప్తేనే వచ్చాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీ మేలెప్పుడు మర్చిపోలేను. పర్వాలేదండి. మేడం, మీరే గనక లేకపోతే మా కుటుంబం అన్యాయం అయిపోయేది మేడం. దేవతలా వచ్చారు మ్యామ్. కమాన్ కృష్ణ, ఏంటిదంతా? నువ్వే తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే వచ్చాను. మేడం, కాస్త కోర్టు నుంచి బెయిల్ పేపర్స్ వచ్చేంత వరకు రోజుకొకసారి వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. కృష్ణ, అలాగే సార్, తప్పకుండా. ఇంతకీ కేసు పెట్టింది ఎవరు? మా అన్నయ్య రాధా మేడం. వాట్? అవును మేడం, మా అన్నయ్య పెట్టాడు. మేడం, నేను వచ్చి విడిపించానని మా అన్నయ్యకి చెప్పకండి మేడం, ఎందుకంటే తన మీద ఇంకా కోపం పెంచుకుంటాడు. అలాగే శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. అవును, మీరిద్దరూ ఉండేది ఎక్కడ? మణికొండ మేడం. అవునా? నేను అటువైపే వెళ్తున్నాను, మీ ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే, పదండి. బాయ్ శ్రీకాంత్. బాయ్ మేడం. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అమ్మా, ప్రతిదానికి టెన్షన్ పడిపోతావేంటి? రేపు మీరు కూడా ఆడపిల్లల్ని కంటారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ టెన్షన్ ఎలాంటిదో. అది సరే గాని ఎక్కడికెళ్లారో చెప్పండమ్మా ముందు. అబ్బే మరేం లేదమ్మా, లాయర్ గారి బంధువుల ఇంట్లో పెళ్ళుందన్నారు. పెళ్ళికి కావలసిన వస్తువులు, ఫార్మాలిటీ సామాన్లు ఏమేం అవసరమవుతాయో లిస్టు రాసివ్వమని అడిగితే సరే అని అక్కని తోడుగా తీసుకుని వెళ్ళాను. ఓహో, అలాగా. అవునమ్మా, ఆ సామాన్ అంతా కూడా మన షాప్లోనే కొంటాము అన్నారు. అందుకే వెళ్ళాం. వెళ్తే వెళ్ళర్లే కాని కాస్త ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. 10 నిమిషాలే కదా, అలా వెళ్ళి ఇలా వస్తాము అనుకున్నాము. హా, వాళ్ళు మరీ ఇంతసేపు అక్కడే ఖైదీల్లా కూర్చోబెడతారని అనుకోలేదు. అదే పెళ్లి కదమ్మా, కదలనివ్వకుండా కూర్చోబెట్టేశారు అంటున్నా. ఓహో, పర్వాలేదే,
అక్క చెల్లెలు ఇద్దరు కట్టుకథలు కూడా చాలా చక్కగా చెప్పేస్తున్నట్టున్నారే. శిఖర, ఏంటి అంటున్నావు? ఎవరే కట్టుకథలు చెప్పేది? నోరుంది కదని ఏది పడితే అది వాక్కు. అయ్యో పెద్దమ్మా, ఏది పడితే అది బాగడానిక నేను ఇక్కడికి అదే పనిగా వచ్చింది. మరి నీకు అదే పని కదా. అయినా ఎక్కడా తిన్నగా ఉండే అలవాటు లేదు కదా తమరికి. అవే అలవాట్లు వచ్చేసి ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఇంటికి ఏంటి నీ బాధ? ఇది నా బాధ కాదు పెద్దమ్మా, నీ కూతురులిద్దరి కథ. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కుండా వచ్చిన విషయం ఏమిటో వివరంగా చెప్పు. చెప్పడం ఏంటి పెద్దమ్మా, 4K రెజల్యూషన్లో నీ కంటికే చూపిస్తా. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో, అంతకుముందు ఏం చేస్తే అక్కడికి వెళ్ళారో నీకే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చూశాక గుండెల మీద చెయ్యేసుకొని మరీ ఎక్కువగా బాధపడితే నాది మాత్రం పూజే కాదు, సరేనా? పోలీస్ స్టేషన్లో విషయం కానీ వీడియో తీసిందా ఏంటి? కొంపదీసి తీసింది అమ్మకి చూపిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? పెద్దమ్మా, మరి కాసేపట్లో బొమ్మ చూపించేస్తాను, గుండె రాయి చేసుకో, ఓకేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.